కళ్ళుండి కూడా చూస్తుండి కూడా గుడ్డివారుగా బ్రతికేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఒకవేళ కరుణించకపోతే దేవుడు నీ జీవితం నా జీవితం ఏమై ఉండేది? ఆదరించి స్వస్థపరిచిన దేవుడు. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి విషయంలో ఒక మనిషి మనకు మేలు చేశాడనుకో, వాళ్ళకు మనం కృతజ్ఞత చెల్లిస్తాం, వారికి కృతజ్ఞత చెప్పగలుగుతాం. సౌలు గురించి ఉంటున్నది, దావీదు గురించి ఉంటున్నది. ప్రియులారా, సౌలు దావీదు మీద పగబట్టిన వాడుగా ఉన్నాడు. సౌలు దావీదును మరి చంపాలని ఆలోచించిన వాడుగా ఉన్నాడు. అనేక ప్రజలను, అనేక యుద్ధ శూరులను, అనేక బలాఢ్యులను తీసుకొని దావీదును చంపాలని వెతికినప్పుడు కూడా మరి దేవుడు తప్పించిన దేవుడుగా ఉన్నాడు. ఈరోజు దావీదును కాపాడి బ్రతికించినట్లు నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా మనందరినీ కాపాడి బ్రతికించాడు. ఇక్కడ పేతురు అత్తను, మరి సీమోను అత్తను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు పోయి ఆమెను చేయి పట్టుకోగానే ఆమె లేచి కూర్చున్నదిగా ఉన్నది. లేచి కూర్చోవడమే కాకుండా ఉపచారం చేసిందిగా ఉన్నది. కొన్నిసార్లు స్వస్థత జరిగిందంటే మరి వెనుక పడిపోతాం మనం. దేవుడు స్వస్థపరిచాడు కదా, దేవునితో ఏం పని, దైవజనులతో ఏం పని అని అనుకుంటాం. కానీ మరి ఇక్కడ సీమోను అత్త మరి స్వస్థత జరిగిన తర్వాత యేసు ప్రభుకు ఉపచారం చేసిందిగా ఉంటున్నది. ప్రియులారా, నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఎన్నోసార్లు అనారోగ్య పరిస్థితిలో, ఆర్థిక పరిస్థితిలో, ఆటంకాలు ఉన్నప్పుడు, అనేకమైనటువంటి రోగములతో మనం బాధపడుతున్నప్పుడు, మంచాల పడి ఉన్నప్పుడు మనవారు పక్కన పడి వెళ్ళిపోయారు కావచ్చు, కానీ దేవుడు మాత్రము మనలను ఆదరించి స్వస్థపరిచాడు. ప్రభువా, నన్ను, నా కుటుంబాన్ని ఆదరించి స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. నీవు స్వస్థత ఇచ్చావు కనుకనే నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో మేము ఆరాధన చేయగలుగుతున్నామయ్యా. అందును బట్టి నీకు కృతజ్ఞతలని దేవునికి కృతజ్ఞత చెల్లించాలి.